ఈడేంటి ఇంకా పడుకోలా? అవును, టైం ఎంత అయింది? రేయ్ 11:30 అయింది, వచ్చి పడుకో. అదే ఇలా అంటే ఏంట్రా? అదే ఏంటిది? ఓ టైమా 11:30. అది కాదా మరేంటిదిరా? క్యాలెండరా? ఈరోజు శనివారం అంటే నువ్వు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి చూడాలి ఎవరి పేరు. ఇంతకీ ఎవరి పేరు? అరే అమ్మ ఈడా డిఎస్పీ. టైం 11:45 అయింది. ఎలా కొడతాడు ఏంటి మాకు అలా ఏంటా? ఈ సైకో గాడు ఎక్కడ ఉన్నాడు? అదుకు ఏంటే అటు చూస్తున్నాడేంటి? ఎందుకు చేశారు ఇలా? ఎందుకు? ఏం చేశానని ఎలా చేశావు? ఆ రోజు ఇంటికి పిలిచి అవమానించినందుకా? ఎందుకురా చెప్పు? ఎందుకురా చెప్పు? ఎందుకు ఎందుకు కాపాడేవరా నన్ను? ఎందుకురా? వీడికి ఎలా అర్థమైందా? ఓరి అమ్మ, ఏ రోజైనా తమ్ముళ్ళ చూసానారా నిన్ను? చూడలేదుగా చెప్పు. ఎందుకురా ఈ అమ్మి అంటే అంత పిచ్చి ప్రేమ? నీకు నాకు మధ్య ఏమైనా ఉండవచ్చు, కానీ నువ్వు నా అన్నయ్య. చూసావా గోపి, నేనంటే ఎంత ప్రేమ నా తమ్ముడికి. ముందు నుండి మీకు అదే చెప్తున్నా సార్. మరి కాఫీ తాగరా నాన్న, కాఫీ తాగరా, చాలా టైం అయిపోతుంది. అయినా అంత కాపాడినాడు దాక్కోవడం ఎందుకంట? నాకు అన్నయ్యతో కలిసి ఉండటం కంటే అన్న బ్రతికొండటం ముఖ్యం. నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధమే లేదు. ఇదే సంబంధం లేదు అని నన్ను అన్నని విడదీశారా మీరే. ఇవన్నీ వదిలేరా, నాకొకటి కావాలి. నన్ను ఎప్పటి నుంచో చంపాలని ట్రై చేస్తున్నాడుగా, వాడిని మాత్రం వదిలిపెట్టవద్దు. అలాగే నన్ను కాపాడేటప్పుడు నా తమ్ముడి మీద చేయి వేశాడు, వాడిని మాత్రం అసలు వదిలిపెట్టను అన్నయ్య. నీ కోసం వదిలిపెట్టను. వాడిని ఎప్పుడు కొట్టాడు? సార్ నన్ను ఆడు కొట్టింది శనివారం సార్. శనివారం కదా? ఆడు శనివారం కొట్టాడంటే ఏదో ఉంటది. శనివారం ఇలా వచ్చాడు సార్ కొట్టకండి. ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇలా వచ్చాడు సార్ కొట్టకండి. మళ్ళీ ఏదో చూశాడు, మళ్ళీ ఎలా వచ్చాడు చూశాడు. అది సుధా, ఆ టైంకిను ఈ కొట్టడానికి ఏదో సంబంధం ఉంది. ఏదో పిచ్చి ఎక్కుతాను సుధా. ఏదో ఉంది. వాడు సోమవారం నుండి శనివారం వరకు రెచ్చిపోయి ఉండొచ్చు, లేదా ఆదివారం రెచ్చిపోయి ఉండొచ్చు. లేదంటావా? శనివారం మాత్రమే రెచ్చిపోయి ఉండొచ్చు. అవును సార్, మీరు అన్నది నిజమే. వాడు నన్ను కొట్టింది ఆ రోజు శనివారం. దొరికింది. వాడు శనివారం మాత్రమే కొడతాడు. దొరికింది సుధా. సరిపోయింది. శనివారం చూసుకున్నాం. చాలా పెద్ద ఆడాడెవరా నువ్వు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి రా నాన్న. నా పేరు వచ్చేసి ర్యాంక్ రాజా సార్. మీకు ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకంటే నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చాయి, కాబట్టి మిమ్మల్ని ఎందుకు జాయిన్ అవ్వమన్నానంటే మీకు కూడా మంచి ర్యాంక్స్ రావాలని, అందుకే నాకు ఆ పేరు వచ్చింది. సెల్ఫ్ టప్ బాగానే కొట్టుకుంటున్నావులే కానీ కూర్చో.
ఎవడరా అది? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఇక బాగండ్రా బాబు, ఏంట్రా మీరు? సర్లే కానీ అందరు బుక్స్ ఓపెన్ చేయండి. సరే ఇప్పుడు అందరూ క్లాస్ వినండి. ద టర్మ్ ఆఫ్ ఏపీ. అరే ఆడ క్లాస్ ఏమంటారా బాబు, నేను పడుకుంటున్నా. అరే ఇప్పుడు పడుకుంటాను ఏంట్రా, ఇది ఎంసెట్ రా బాబు, లేరా నాయన, ఏంట్రా క్లాస్ వచ్చిలేరా, క్లాస్ ఏమంటారా బాబు, ఆడు క్లాస్ నేను వెళ్ళలేరా బాబు, పడుకుంటున్నా నేను. అవునరా బాబు, బొక్కల క్లాస్ ఎవడేటరా బాబు, పడుకో. సర్లే నేను పడుకుంటున్నా నేను కూడా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. సో ప్లీజ్ ఎవరైనా ఉద్దేశించాలనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం వాళ్ళ గురించి అయితే కాదు. ఈ వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఈ అమ్మాయి వస్తాను ఇంకా రాలా, తినే అమ్మకు అలా టైం ఏమో చాలా అయిపోతుంది. అటు ఇటు తిరిగేస్తుండేంటి ఈ అమ్మాయి, ఎప్పుడు వస్తారా బాబు? అటు ఇటు తిరిగేస్తుండేంటి, నాకేం అర్థం కావట్లా. ఈ అమ్మాయి ఎప్పుడు వస్తారా బాబు? ఈ అమ్మ కూడా టైం చేసే లేకుండా పోతుంది. ఏడ్రా మామ అటు ఇటు తిరిగేస్తాడు సారు ఇందాక నుంచి. ఏముండదులేరా, సార్ ఏదో టెన్షన్ లో ఉంటాడు. అమ్మాయిని వస్తాను ఇంకా రారా, ఇన్నిసార్లు చెప్పలేదు అసలు. మా బాతులు ఏమైనా వస్తున్నావురా, ఇటు ఇటు తిరిగేస్తున్నాడు. అలా ఏముండదులేరా మామ, వదిలి. ఏదో బాగా టెన్షన్ లో ఉండవు, ఒకసారి అడిగేసి వస్తా. అడుగుతావా రమ్ముంటాడరా, చూద్దాం ఏమైందో అడిగేసి వస్తారా మామ. ఈ అమ్మాయిలకి అసలు టైం సెన్స్ అనేది తెలియదు. దీని అమ్మకు అసలు ఏంటి సార్ అటు ఇటు తిరిగేస్తున్నాయి, ఏమన్నా ప్రాబ్లమా? నేను తీరుతా చెప్పండి. ఏం లేదు, 2 లక్షలు అప్పు ఉంది, తీర్చుదామని. సారీ సార్, తప్పు. ఈ అమ్మాయి ఏమనినా తప్పిరా బాబు, ఏంటి నువ్వు అనరా, ఏం లేదు అడుగు సత్తా, ఏం జరిగిందో అడగరా బాబు, మీరు అడిగితేనే చెప్తున్నాడు. సార్ ఏమైంది సార్, ఎంత నుంచి అటు ఇటు తిరుగుతున్నారు, అలా టైంకి వెళ్ళి చూస్తున్నారేంటి? ఏం లేదురా నాన్న రవి, ఈ అమ్మాయిలు వస్తా అన్నారు, ఇంకా రాలేదు. టైం ఏమో అంత అయిపోతుంది కదా, ఈరోజు అమ్మాయిలు వస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఏం సెన్స్ లేదురా నాన్న, ఫస్ట్ ఎప్పుడు రావాలో ఎప్పుడు చెప్పాను వాళ్ళకి. వస్తారులే సార్, టెన్షన్ పడద్దులే, వస్తారాలే. అమ్మాయిలు వస్తున్నారు కదా మామ, ఏదో ఒక అమ్మాయి నేను మడైపోతే చూడు, నీకు ఉప్పిన అయిద్దేమో చూసుకో. అలా ఏం అవదులేరా, నీకు అవ్వకుండా చూసుకో. నన్ను హల్వా మొన్న అటెండెన్స్ తప్పేసుకున్నా, 4 కాదు 3. 4 అమ్మాయిలు కదా సార్ మీరు చెప్పింది మొన్న. ఏం లేదురా, ఇంకో అమ్మాయి రానుంది, వేరే కోచింగ్కి వెళ్తుంది. మన కోచింగ్ ఏంటో నచ్చలేదా అంట, అంతేరా సార్. ఇప్పుడు ఎంత ర్యాంక్ కొడితే మంచి ర్యాంక్ అంట? నువ్వు ఎంత ర్యాంక్ కొట్టాలంటే? సార్ ఎంత ర్యాంక్ కొట్టాలి సార్? నువ్వు 10,000 ర్యాంక్ కొట్టాలి, అదే హైయెస్ట్ ర్యాంక్, అర్థమవుతుందా? దానికోసం నువ్వు ఎంతో కష్టపడాలి. ఓకే సార్, ఖచ్చితంగా ఆ ర్యాంక్ కొడతాను, ఆ ర్యాంక్ కోసం కష్టపడతా సార్ నేను. అసలు మీకు టైం చేసి ఉండదా ఏంటి? నేను ఎప్పుడు చెప్పా మీకు? అమ్మాయిలు చూసారమ్మా, ఎలా ఉన్నారా చెప్పరా, ఎలా ఉన్నారా? మా అమ్మాయిలు వచ్చారు, మిడిల్ అమ్మాయి మాత్రం మామూలు లేదురా. చూసారా బాబు, బొక్కలాగా ఉన్నారు అందరూ. మీకేం తెలుసు అమ్మాయిల గురించి వేస్ట్గా? సార్ ప్లీజ్ సార్ బాగా అసలు మీకు నెగ్లిజెన్సీ బాగా అర్థమైంది, మీకు బాగా నెగ్లిజెన్సీ, అసలు టైం సెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ ప్లీజ్ అంటారేంటి అమ్మా, మీ టైం అసలు మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు, అర్థమైందా? మళ్ళీ రిపీట్. మళ్ళీ రిపీట్ చేయండి సార్. హాయ్, నీ పేరేంటి? నీకెందుకు? కనీసం ఇన్స్టా ఐడి అన్నా ఇయ్యొచ్చుగా. నా ఇన్స్టా ఐడి నీకెందుకు? సర్లే ఓకేలే, నువ్వే ఇస్తావు తర్వాత. అందరూ నేను చెప్పిన ఫార్ములాస్ ఎక్కించుకుంటా, అర్థమైందా? ఫస్ట్ ఫార్ములా V=V1 + V2 + V3. This is the one type of formula. In physics, there are 2 types. In physics, the V = V1. This is one formula. You can do. అరే ఏమంటున్నారా బాబు, క్లాస్ బొక్కలో క్లాస్ ఎవడంటారు, నేనైతే ఇంట్లో చెప్పడం మర్చిపోయండి, వీడే అసలు మెయిన్ హీరో. వీడు ఎన్న యాక్షన్ చేస్తాడు, కానీ అన్ని క్లాసులు ఉంటాడు. అరే మామ క్లాస్ వినాలరా, క్లాస్ విన్నాడు.
అరే క్లాస్ ఏంటరా బాబు నన్ను ఎలా అంటున్నారా బాబు క్లాస్ నేనైతే ఇంటలా. నీ పేరేంటి? నా పేరు నీకెందుకు? సర్లే కానీ ఆ చునియా స్కార్ఫా నీకెందుకు? ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే 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 నా బ్యాగ్ నేను వేసుకుని పోతా, లేదంటే నేను వేసుకుని పోతా. బాబా ఇప్పుడే కదా కలిసింది, ఇంతలో ఫ్లడ్ చేసేయాలా? అంటే నేను ఫ్లడ్ చేసే సంగతి నీకు తెలవాలిగా. వినండి, మీకు సర్ప్రైజ్. ఇంతకీ ఏంటి సార్ ఆ సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటంటే రేపు నుంచి మీకు చైర్ చేస్తున్నామ్మా. మీరు కింద కూర్చునే పని లేదు, అర్థమవుతుందా? కుర్చీలా? సర్లే చూద్దాం, మీరు ఏమి ఇచ్చినప్పుడు మేము కూర్చున్నప్పుడు. సర్ప్రైజ్ అని ముందే చెప్పేస్తున్నాయంట్రా బాబు. ఓ సైడ్ అప్ చెప్తానా నీకు, అర్థమైందా? అమ్మాయిలు ఉన్నానని ఎక్స్ట్రా నీకు అర్థమైందా? ఈ అమ్మ భలే జోకులు వేస్తుంటా, కుర్చీలు వేస్తున్నాడు రేపు నుంచి. ఆడ ఏమి ఇచ్చినప్పుడు మనం కూర్చున్నప్పుడు లేరా బాబు.